హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న వెడ్డింగ్ ఇన్విటేషన్ గురించి ఒక మంచి బ్యూటిఫుల్ టెంప్లెట్ డిజైన్ చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. రిక్వెస్ట్ కాదు, చెప్పాలంటే చావు కొట్టారు, అన్న వెడ్డింగ్ టెంప్లెట్ అని. సో మీకోసం అయితే చాలా కష్టపడి ఒక అద్భుతమైన 3D రేంజ్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ని కాదు ఇంకా వీడియోస్ని యాడ్ చేసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర ఎటువంటి వీడియోస్ లేవు కనుక నేనైతే వీడియోలు యాడ్ చేయలేకపోతున్నాను. సో మీరైతే వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, సేమ్ యాక్చువల్స్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని కూడా ఇలా క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన వెడ్డింగ్ వీడియోలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఫోటోలే కాదు, వీడియోస్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 500 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఛానల్ ఉంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చేస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను సింపుల్ ఒక 4 ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు అన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈజ్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఇలా డిస్ప్లే మీద టచ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు ఇలా మనకు అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ లెవెల్లో అడ్జస్ట్ చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. సేమ్ ఇలా ఆల్ ఇమేజ్కి మీరు ఎన్ని ఇమేజ్ అయితే అప్లై చేస్తారో అన్ని ఇమేజ్ కూడా కరెక్ట్ ఎఫెక్ట్ని యానిమేషన్స్ని ఇలా క్రియేట్ చేసుకొని సో ఇక్కడ మీరు యాడ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ లెవెల్లో ఒక రేంజ్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క అన్ని ఇంకా ఆల్మోస్ట్ నేను ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడ ఇంతటితో నేను ఇక్కడే ఇస్తున్నా. ఓకే, సో ఇచ్చేసాక నెక్స్ట్ ఇక్కడైతే నేను కొన్ని ఎఫెక్ట్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క ఎఫెక్ట్స్ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వైట్ బాక్స్ ఉంది కదా, ఈ యొక్క వైట్ బాక్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. ఓకే, సో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్లో ఇక్కడ కొన్ని బేసిక్ ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేయాలి మీ మొబైల్లో, ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేసి ఉండరు, కొందరైతే డౌన్లోడ్ చేసి ఉంటారు. మీ దగ్గర లేకపోతే మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, గెట్ మోర్ మీద ట్యాప్ ఇస్తే మనకి ఇక్కడ ఇవన్నీ లోడ్ అవుతాయి. అక్కడ నుంచి మీరు వచ్చేసి సింపుల్గా నేను చెప్పిన ఒక ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని సో ఇక్కడ వచ్చేసి నేను ఫోటో గ్యాలరీ అండ్ మెమొరీ ఆల్బమ్ అని ఈ యొక్క 2 ఎఫెక్ట్స్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని డౌన్లోడ్ చేసి ఫస్ట్ నేను ఫోటో గ్యాలరీ లేదా మనకి మెమొరీ ఆల్బమ్ అని నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఫస్ట్ వన్ లేదా సెకండ్ వన్ మీకు ఇష్టం వచ్చింది మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ నేను సెలెక్ట్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ కింద రైట్ ఇస్తున్నా. సేమ్ మళ్ళీ సెకండ్ వచ్చేసి సేమ్ ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్కి అయితే ఇవ్వాలనుకుంటారో అన్ని ఇమేజ్ కూడా మీరు ఇలా అప్లై చేసుకోండి.
సో ఇక్కడ వచ్చేసి నేను ఫోటో మెమొరీ ఆల్బమ్ అని ఇచ్చాను, ఇంకోటి వచ్చేసి నేను ఫోటో గ్యాలరీ అని ఇంకోటి సెటప్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఎన్ని కావాలో అన్ని పెట్టుకొని మీకు ఇలా మొత్తం యానిమేషన్స్ అన్ని పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకున్నాక సో ఇక్కడ నుంచి ప్లే చేసుకోండి. సో ఇంకా మనకు బ్యూటిఫుల్గా అండ్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, వావ్ సూపర్ కదా. సో ఈ విధంగా మీ యొక్క ఫొటోస్కి ఈ యొక్క ఎఫెక్ట్ని అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంకేంటంటే ఇక్కడ నేను పరిచయం చేసేది నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ లింక్ అని. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్. ఓకే, సో చాలా మందికి బ్రో నాకు బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు, నాకు డబ్బులు అడుగుతుంది, ప్రీమియం అడుగుతుందని చాలా మందికి డౌట్ వస్తున్నాయి. సో మీకు డబ్బులు అడిగినా కూడా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా నేను చెప్పేది ఒక్కటే, మీ దగ్గర ఉన్న అప్లికేషన్ వెంటనే అన్ని ఇన్స్టాల్ చేసేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ఫోన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఒక వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఆ వీడియోలో నేను ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఆ కైన్ మాస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కొన్ని సెట్టింగ్స్ కూడా చేశాను. ఆ సెట్టింగ్స్ మీ మొబైల్లో చేసుకోండి, మీకు ఎటువంటి డబ్బులు ఏవి అడగవు, అన్నీ నేను వాడినట్లే మీరు కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి ఇక్కడ టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. సో ఈ యొక్క టెంప్లెట్కు నా మ్యూజిక్ అయితే రిమూవ్ చేసి నేను టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వెడ్డింగ్ అని ఒక టెక్స్ట్ అనేది పిఎన్జీ అనేది ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కింద మనకు వెడ్డింగ్ టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ లింక్ అని ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. సో కింద మీరు చూసుకుంటే ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేశాను. ఆ యొక్క ఆల్ మెటీరియల్స్ లింక్ మీద ట్యాప్ చేస్తూనే నేను ఒక వెబ్సైట్ ద్వారా ఇవన్నీ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ అనేది ఇచ్చుకోండి. సో ఇక్కడ టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు ఎక్కువ లెంత్ ఉంది, ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆ ప్లాన్ అని ఇస్తున్నా. ఇచ్చేసాక సేమ్ ఈ యొక్క వెడ్డింగ్ అనే టెక్స్ట్ మీద టచ్ చేసి మనకు ముందు స్క్రోల్ చేస్తే చూడండి మనకు కొద్దిగా లైటింగ్ అనేది తక్కువ ఉంది. అప్పుడు మీరు కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఓకే, కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇవి మనకు రెండు హైలైట్ చేయండి, అంటే కలర్స్కు వెడ్డింగ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకా చూసుకోండి మనకి ఎంత అద్భుతంగా ఉందో. సో ఇంకా ప్లే చేస్తే వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే, ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ కాదు ఇంకా వీడియోస్ అయితే ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడైతే నేను ఫొటోస్తోనే చెప్తున్నా, మీరు ఈ వీడియోస్ పెట్టుకొని ఇంకా చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మనకు నచ్చిన ఆడియో సాంగ్ కావాలి, ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన వెడ్డింగ్ సాంగ్స్ అనేది ఇక్కడ పెట్టుకొని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను వెడ్డింగ్ సాంగ్స్ మనకి ఇక్కడ ప్లే చేసేదానికి రైట్స్ లేవు, అందుకు నేను ఎటువంటి వెడ్డింగ్ సాంగ్స్ ఏవి ప్లే చేయదలుచుకోలేదు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి యూజ్ చేసుకోండి. ఓకే, సో ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చింది, ఎఫెక్ట్స్ వచ్చాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోడ్ ఆన్ హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చాను లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.